హాయ్ నమస్కారం. ప్రతీ నెల వచ్చే కరెంటు బిల్లు చూసి అబ్బా అని అనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ విషయం. ఈ ఖర్చును భారీగా తగ్గించేందుకు ప్రభుత్వం ఒక సూపర్ స్కీమ్ తీసుకొచ్చింది. దాని గురించే మనం ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా మనందరికీ బాగా తెలిసిన ఒక కామన్ ప్రాబ్లంతో మొదలుపెడదాం. అదేనండి, ఈ పెరుగుతున్న కరెంటు బిల్లుల గోల. ప్రతీ నెల మన ఇంటి బడ్జెట్ను తలకిందులు చేసేవాటిలో ఈ కరెంటు బిల్లొకటి కాదా? మరి ఈ పెరుగుతున్న ఖర్చుల్ని ఎలాగైనా తగ్గించుకోవాలని దారులు వెతుకుతున్నారా? అయితే ఈ సమస్యకు ఒక మంచి సొల్యూషన్తో మన కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. దేశవ్యాప్తంగా ఒక అద్భుతమైన ప్లాన్ను లాంచ్ చేసింది. దానిపేరే పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన. దీని వెనకున్న ఐడియా చాలా సింపుల్ అండి. సూర్యుడు నుంచి వచ్చే ఎండని వాడుకొని మన ఇంటికి కావాల్సిన కరెంటును మనమే తయారు చేసుకోవడం. ఎంత బావుంది కదూ! దీనివల్ల మన డబ్బు ఆదా అవడమే కాదు, మన పర్యావరణానికి కూడా చాలా మంచిదే. అసలు నమ్మలేకపోతున్నారు కదా? ఈ స్కీమ్తో మన కరెంటు బిల్లుని ఏకంగా 80–90% వరకు తగ్గించుకోవచ్చట. ఒకసారి ఆలోచించండి, అంత డబ్బు మిగిలితే మన ఫ్యామిలీకి ఎంత హెల్ప్ అవుతుందో. అది మాత్రమే కాదు, సోలార్ సిస్టమ్ పెట్టుకోడానికి అయ్యే ఖర్చుని తగ్గించడానికి ప్రభుత్వం ఏకంగా 78,000 రూపాయల వరకు సబ్సిడీ ఇస్తోంది. ఇది నిజంగా చాలా పెద్ద హెల్ప్ కదా. ఇంకా చెప్పాలంటే కొన్ని సెలెక్టెడ్ ప్లాన్స్లో 0% డౌన్ పేమెంట్తోనే స్టార్ట్ చేయొచ్చు. అంటే ఏంటి? మన జేబులోంచి ముందు ఒక్క రూపాయి కూడా పెట్టక్కర్లేదన్నమాట. ఇవే కాదు, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఒకవేళ డబ్బుల గురించి ఆలోచిస్తున్నారా? లోన్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి ఈఎంఐలు ఎలా కట్టాలని టెన్షన్ పడుతున్నారా? చాలా ఈజీ ఈఎంఐ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా ఈ సోలార్ ప్యానెల్స్ ఏకంగా 25 సంవత్సరాల వరకు పనిచేస్తాయి. సరే, అంతా బానే ఉంది. అసలు ఖర్చు ఎంతవుతుంది అని అనుకుంటున్నారా? రండి, ఇప్పుడు మనం ఒక సాధారణ సిస్టమ్కి సంబంధించిన లెక్కలు చూద్దాం. ఒక ఎగ్జాంపుల్గా ఒక 3 కిలోవాట్ సోలార్ సిస్టమ్ తీసుకుందాం. దీని టోటల్ కాస్ట్ సుమారుగా 2 లక్షల రూపాయలు అనుకుంటే, ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ 78,000 రూపాయలు పోగా మనం కట్టాల్సింది సుమారుగా 1,22,000 రూపాయలు మాత్రమే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, మన ఇంటి మీద సోలార్ సిస్టమ్ మొత్తం ఇన్స్టాల్ చేసి అది పనిచేయడం స్టార్ట్ అయ్యాకే మనం డబ్బులు కట్టాలి. ఇది చాలా మంచి విషయం కదా. మనకొక భరోసా ఉంటుంది. ఓకే, మరి ఈ స్కీమ్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు? దీనికి అర్హతలేంటో చూద్దామా? దీనికి క్వాలిఫికేషన్స్ చాలా సింపుల్ అండి. ముఖ్యంగా మూడే విషయాలు. 1. సొంత ఇల్లు ఉండాలి. 2. సోలార్ ప్యానెల్స్ పెట్టడానికి ఇంటిపైన సరిపడా ఖాళీ స్థలం ఉండాలి. ఇక 3. ఆల్రెడీ ఒక కరెంట్ కనెక్షన్ ఉండాలి. అంతే. చూడండి, ఇది కేవలం కరెంటు బిల్లు తగ్గించుకోవడం మాత్రమే కాదు. సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవడం అనేది ఒక స్మార్ట్ ఇన్వెస్ట్మెంటు. భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెరిగినా మనకు టెన్షన్ ఉండదు. ఇది పర్యావరణానికి మేలు చేసే క్లీన్ ఎనర్జీ. ఇంకా చెప్పాలంటే ఇది మన ఇంటి విలువను కూడా పెంచుతుంది. మరి ఈ స్కీమ్ గురించి విని మీక్కూడా ఇంట్రెస్ట్ కలిగిందా? నెక్స్ట్ స్టెప్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే ఎవర్ని కాంటాక్ట్ చేయాలో ఆ వివరాలిస్తున్నాను. ఈ ప్రాసెస్లో మీకు హెల్ప్ చేయడానికి అఫీషియల్ ప్రొవైడర్స్ ఉన్నారు. పూర్తి వివరాల కోసం సన్లిటెక్ పవర్ సిస్టమ్స్ లేదా స్వాస్తిక డెవలపర్స్ని కాంటాక్ట్ చేయండి. నంబర్ నోట్ చేసుకోండి: +91 8639 540439. మళ్ళీ చెప్తున్నాను, 8639 540439. ఈ నంబర్కి మీరు కాల్ చేయొచ్చు లేదా వాట్సాప్ కూడా చేయొచ్చు. సో, ఫైనల్గా ఒక ప్రశ్న. మన ఇళ్ల భవిష్యత్తు ఇదేనా? కరెంటు కోసం ఎప్పుడూ గ్రిడ్ మీదే ఆధారపడకుండా మన ఇంటి పైకప్పు నుంచే మనకు కావాల్సిన పవర్ని తయారు చేసుకునే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటారా? ఈ పీఎం సూర్యఘర్ స్కీమ్ ఖచ్చితంగా ఆ దిశగా వేసిన ఒక పెద్ద అడుగు. ఏమంటారు? ఆలోచించండి.